హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి మిథునని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇటు అందరూ కూడా మిథున గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు. అటు గౌతమ్ మాత్రం నాకు ఎలాగైనా ఆ మిథుననిచ్చి పెళ్లి చేయి మామ్, మాట్లాడు వాళ్ళతోటి, మిథునని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడుగు అని చెప్పి గొడవ చేస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే కొంచెం వెయిట్ చేయరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇటు రామ్ మాత్రం మిథునని అలా చూస్తూనే ఉంటాడు. లేదు, మిథునే సీత ఇద్దరు ఒక్కటే, నాకు ఎక్కడో తేడా కొడుతోంది, వీళ్ళిద్దరూ ఒకటే, వేరు వేరు కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక మిథున అక్కడ నుంచొని దూరంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ తోటి. ఇక అప్పుడు రామ్ నిర్ణయించుకుంటాడు, లేదు మనం మిథున సీత ఇద్దరు ఒకటేనా కాదా అని చెప్పి క్లారిటీగా చూసుకోవాలి అని చెప్పి జన దగ్గరికి వెళ్ళి, డాడ్ నేను ఇప్పుడే వస్తాను, మీ సీత మిథున ఇద్దరు ఒకటే అని నేను ప్రూవ్ చేస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక అక్కడ మిథున దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా వెనకాతల నుంచి గట్టిగా హక్ చేసుకుంటాడు. సీత అంటూ, వదులు, లీవ్ మీ అని చెప్పి మిథున అరుస్తూ ఉంటుంది. అయినా సరే రామ్ గట్టిగా హక్ చేసుకుంటాడు మిథునని. ప్లీజ్ లీవ్ మీ రామ్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది గట్టిగా. ఇక బలవంతంగా రామ్ని పక్కకి తోసేస్తూ ఉంటుంది మిథున. ఏంటి రామ్, ఇది ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు సీతవే కదా, నువ్వు మిథున అని చెప్పి యాక్ట్ చేస్తున్నావు, నాకు తెలుసు సీత అని చెప్పి మళ్ళీ హక్ చేసుకోబోతూ ఉంటాడు. ఇక అప్పుడు మిథునకి కోపం వచ్చి ప్లీజ్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. రామ్ మీద కోప్పడుతూ ఉంటుంది. మీరు చాలా డీసెంట్ మంచివారు అని చెప్పి నేను అనుకున్నాను, కానీ ఇలాగ ఇంత డర్టీగా బిహేవ్ చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది. లేదు, మీరు సీతే కదా, మిథునవి కాదు కదా నువ్వు అని అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు, నేను మిథునని అని చెప్పాను కదా, సీతని కాదన్నాను కదా, కానీ నువ్వు ఇలాగా ఇండీసెంట్గా బిహేవ్ చేస్తావని అస్సలు అనుకోలేదు, చాలా గుడ్ బాయ్ అని అనుకున్నాను, ఫేస్లో మాత్రం అమాయకత్వం, కానీ చేసే పనులు మాత్రం ఇంత డర్టీ పనులు అన్నమాట అని చెప్పి అరుస్తూ ఉంటుంది. లేదు, నువ్వు సీతవే అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పార్టీ దగ్గరికి వెళ్తుంది మిథున. వాళ్ళ డాడ్కి వెళ్ళి ముఖర్జీకి చెబుతూ ఉంటుంది. డాడ్ డాడ్ అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. చూడండి డాడ్, నన్ను రామ్ గట్టిగా హక్ చేసుకున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అందరికీ చాలా కోపం వస్తూ ఉంటుంది. అటు ముఖర్జీకి ఇటు సుశీలకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి రామ్, ఇది ఏం చేస్తున్నావు, ఎందుకు అలా హక్ చేసుకున్నావు మిథునని అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ముఖర్జీకి చాలా కోపం వస్తూ ఉంటుంది. లేదు, తను సీతనే అని చెబుతూ ఉంటాడు. తను సీత కాదు, మా డాటర్ మిథున అని చెప్పాను కదా, తను యూఎస్ నుంచి వచ్చింది మొన్నే, అలాంటిది సీత అని ఎలా అనుకున్నావు, సీతకి మిథునకి పోలికలు ఉండొచ్చు, కానీ ఇద్దరు వేరువేరని చెప్పాను కదా. లేదు, నేను సీత అని అనుకున్నాను, అందుకనే అలా చేశాను అని రామ్ చెప్పడంతో ఇకప్పుడు సుశీల కూడా కోప్పడుతూ ఉంటుంది. ఏంటి రామ్, మీరు చాలా మంచివారు అనుకున్నాను, కానీ ఇలా చేయడం చాలా తప్పు కదా అని అడుగుతూ ఉంటుంది. సారీ మిథున గారు అని చెప్పి ఇక రామ్ మిథునకి సారీ చెప్తూ ఉంటాడు. అంటే నేను సీతలానే ఉన్నారు కదా, సీతే అని చెప్పి అనుకుంటున్నాను, అందుకని అలా చేశానని అనటంతో ఇక మిథున ఓకే అని ఒప్పుకుంటూ ఉంటుంది. ఇక జన మహాలక్ష్మి కూడా రామ్ తరపున సారీ చెప్తూ ఉంటారు. ఇక రామ్ కన్ఫర్మ్ చేసుకుంటాడు, సీత మిథున ఇద్దరు వేరే పిన్ని, ఇద్దరు ఒకటి కాదు అని అనటంతో మహాలక్ష్మి, నేను చెప్పాను కదా రామ్, సీత ఎక్కడ మిథున ఎక్కడ, అసలు వాళ్ళిద్దరికి పోలిక ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది.